బామలు సత్యభామలు ఈ రోజు వచ్చేసింది మన నిజామాబాద్. మామూలు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడేద్దాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఓకే, మరి మా వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. అసలే ఈ రోజు మన థీమ్ మ్యాజిక్. వస్తే ఒకవేళ మీకే మ్యాజిక్ చేసే ఛాన్స్ వస్తే బావగారిని ఎలా మారుస్తారు, ఏం చేస్తారు? బావగారిని కాదు, అత్తగారిని ఏం చేస్తారు? ఎవరు మీ శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఏం చేస్తారు? అసలు మ్యాజిక్ మీ చేతిలో ఉంటే ఏమేమి జరుగుతుంది? అమ్మో, అసలు లేడీస్ కి మ్యాజిక్ ఇస్తే ఏం జరుగుతుందో కాసేపులో చూద్దాం. ఓకే, మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్. ఆల్ రైట్, మా వాళ్ళు టంగ్ ట్విస్టర్లు తాడు తీయడానికి రెడీగా ఉన్నారు. చూద్దాం ఎవరు తాడు తీస్తారు. ఏం పేరండి? స్వాతి. స్వాతి గారు, ఇప్పుడు మీకు మ్యాజిక్ చేసే అవకాశం ఇస్తే మీ చేసే మ్యాజిక్ తో ఎవరిని మాయం చేస్తారు? నా శత్రువులను మాయం చేస్తాను. ఎవరు వాళ్ళు చెప్పొద్దు. అందరూ జాగ్రత్తగా వినండి. స్వాతి వాళ్ళ శత్రువుల పేర్లు చెప్తుంది. నెంబర్ 1 తెలీదు. నెంబర్ 2 మర్చిపోయావా? మర్చిపోయాను, గుర్తులేదు. థర్డ్ గుర్తులేదు. నువ్వేమైనా జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నావా? బాగా ఎన్టీఆర్ లా ఫీల్ అయినా ఓకే. శత్రువుల పేరే చెప్తే ఎలా బాగుంటదా? అందరు చూస్తారు కదా. అప్పుడు శత్రువులు జాగ్రత్త పడతారు కదా మాయ అవ్వకుండా. వాళ్ళకి చెప్పకుండా చేయాలి. సరే, బావగారు ఏం చేస్తారు? జ్యుడిషియల్ ఎంప్లాయ్. సో బావగారిని ఒక హీరోగా మార్చాలి మ్యాజిక్ తో అంటే ఏ హీరోగా మార్చేస్తావు? తరుణ్, మై ఫేవరెట్ హీరో. ఇంకా 80s 90s లోనే ఉండిపోయింది, ముందుకు రాలేదు మా చెల్లి. అంటే తను లవ్ సినిమాలు తీస్తాడు కదా. నా హస్బెండ్ నుంచి నాకు లవ్ కావాలి కాబట్టి తరుణ్ అంటే ఇష్టం. ఇంట్లో ఏం చేస్తుంటారు? నువ్వేం పనులు చేస్తావు, బావగారు ఏం పనులు చేస్తుంటారు? నాకు 3 children. ఎందుకు ఈ రోజుల్లో 1 2 అంటే కష్టం, 3 దాకా వెళ్ళిపోయారు. ప్రొడక్షన్ భారీగా పెంచారండి. సరే, ఇప్పుడు చెప్దాం మరి. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియదు అనుకున్నప్పుడు తెలియంది ట్రై చేయకు, తెలిసింది చేసేసేయ్, తెలియంది మానేసేయ్, చెప్పేసేయ్. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియదు అనుకున్నప్పుడు తెలియంది ఫ్రీ చేయకు, తెలిసింది చేసేసే, తెలియంది చెయ్యకు. మళ్ళీ చెప్తా వినో. చెప్పండి. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియదు అనుకున్నప్పుడు తెలియంది ట్రై చేయకు, తెలిసింది చేసేసేయ్, తెలియంది మానేసేయ్. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియదు అనుకున్నప్పుడు తెలియదు ట్రై చేయకు, తెలిసింది చేసేసేయ్, తెలియంది మానేసేయ్. ఇది ఇప్పుడు డాన్స్ చేస్తూ చెప్పాలి. అమ్మో బాబాయ్. రెడీ, కమ్ ఆన్. తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది చేసేసేయ్, తెలుసు అనుకున్నప్పుడు తెలిసింది ఫ్రీగా చెయ్యకు, తెలియనప్పుడు తెలియంది ట్రై చేయకు, తెలిసింది చేసేసేయ్, తెలియంది మానేసేయ్. అబ్బా, అసలు ఈ రకం కొరియోగ్రఫీ ఏ డాన్స్ మాస్టర్ చేస్తుంటారు? ఇప్పుడు నార్మల్ గా చెప్తే డాన్స్ బాగా చేస్తాను, మీరు టంగ్ ట్విస్టర్ ఇచ్చి చేయమనేసరికి నేనే కన్ఫ్యూజ్. సూపర్ చేస్తే నవ్వుతో. ఏం పేరు మీ పేరు? అనుష. ఏం చేస్తారు బావగారు? సిడిఎంఏ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్. సీనియర్. ఓకే, అనుష గారు, మీకు మ్యాజిక్ చేసే అవకాశం ఇచ్చి మ్యాజిక్ చేయమంటే ఫస్ట్ ఇంట్లో ఎవరిని మాయం చేస్తారో చెప్పండి. దోమల్ని మాయం చేస్తాను. ఇంకా మనుషుల్లో ఎవరిని మాయం చేస్తారు? మనుషుల్ని నోబడి. పక్కింట్లో వద్దండి, వాళ్ళతో గోల్ ఎందుకు మాకు ఇప్పుడు? ఆ గోల్ తగ్గడానికి మాయం చేయొచ్చు కదా. వద్దులేండి. పక్కింటోళ్ళతో ఏదో గోల్ ఉంది, ఆ గోల్ తగ్గాలండి. సరే, మీరు ఎక్కడికైనా మాయమే వెళ్ళిపోవాలి అంటే? నేను బీటెక్ లైఫ్ కి వెళ్ళిపోతా అండి. మళ్ళీ ఏ బాగుండేదా? అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను నెగ్లెక్ట్ చేశాను. సో ఏది క్యాంపస్ ప్లేస్మెంట్ వదిలేసారా? క్యాంపస్ లో అండ్ అంతకంటే మంచి మొగుడు వచ్చాడు కదా, ఏం ప్లేస్మెంట్? వాట్ ఎవర్ మేబీ, ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, సో ఇద్దరు మీరు బావగారు కలిసి ఎక్కడికైనా వెళ్ళమంటే మ్యాజిక్ తో? కైలాస పర్వతంకి వెళ్తా. యూ డోంట్ ఫీల్ బ్యాడ్. అసలు నువ్వు ఎవరికి అర్థం కావే? లేదండి. కైలాస పర్వతం. రెడీ, మొదలెడదాం. ఇక నేను ఏది ఫ్లో చెప్తేనే అదే చెప్పాలి. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింటి పెరటి, తోటలో అరటి. యాజ్ ఇట్ ఈజ్ చెప్పు. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింట్లో పెరటి, తోటలో అరటి. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింట్లో పెరటి, తోటలో అరటి. నవ్వుతూ చెప్పాలి. అతన తురితి పక్కింట్లో పక్కింటి మీద ఏదో ఉందండి. అతన తురితి తొట్టిలో కుడితి, పక్కింట్లో పెరటి, తోటలో అరటి. నవ్వుతూ విత్ స్మైల్. అతన తురిటి తోటిలో స్మైల్ తొట్టిలో. ఫస్ట్ మర్చిపోతున్నాను. అతన తురితి
తొట్టిలో కుడితి పక్కింట్లో పెరటి తోటలో అరటి ఓ పని చేద్దాం, ఇది నువ్వు కూరగాయలు అమ్మేటి అమ్మాలి. అమ్మో రెడీ. ముందే గుర్తుండాలి. అతన తురితి కొనండి అమ్మా కొనండి. కొనండమ్మా కొనండి, తోటలో కుడితి కొనండమ్మా కొనండి, పక్కింట్లో పెరటి. అది కాదు, ఆ, అతను తుర్తి కేజీ 100 రూపాయలు, తోటలో కురిటి లీటర్ 10 రూపాయలు. అతన తురితి 100 రూపీస్. అతన తురితి 100 రూపాయలు, తొట్టిలో కుడితి. తొట్టిలో కుడితి 50 రూపాయలు, ఓహో అలాగా. పక్కింట్లో పెరటి 10 రూపాయలు, ఓహో అది కూడా నువ్వు చెప్పు. తోటలో అరటి 100 రూపీస్. మళ్ళీ 100కి వెళ్ళింది. ఇలా అమ్మితే రైతు బజార్ లో కూరగాయలు అక్కడే ఉంటాయి, ఆ గల్లీలో కూరగాయలు గల్లీలోనే ఉంటాయి. ఓకే గట్టిగా చెప్పట్లు. స్వప్న గారు మీ పేరేంటండి? పేరు స్వప్న సార్. మీరే అచ్చా కరెక్ట్ చెప్పాను. ఎలా చెప్పాను అంటారు? మ్యాజిక్. స్వప్న గారు మీకు మ్యాజిక్ చేసే అవకాశం ఇస్తే ఏం చేద్దాం అంటారు? నేనే మాయమై ఎక్కడికి వెళ్తారు మాయమై? చూడవలసిన ప్లేసెస్ చూస్తా, జ్యువెలరీ షాపింగ్. ఎందుకు మాయమై చూడటం ఇంత డైరెక్ట్ గా చూడొచ్చు కదా? లేదు, ఇంకొంచెం వాళ్ళ కనిపించకుండా పోయి అన్ని చూస్తా. ఏమన్నా దొంగతనం చేద్దామా? అవును సార్. ఏమేం చేద్దాం లిస్ట్ చెప్పండి. జ్యువెలరీ ఫస్ట్ జ్యువెలరీ, తర్వాత శారీస్. ఎన్ని కేజీలు జ్యువెలరీ? నాకు చేతిలో పట్టుకునే అంత తీసుకుంటా. బ్యాగ్ చేతిలో మహా అంటే 2 కేజీలు 3 కేజీలు కానీ మొయ్యలేవు. అది జాలి. అసలే ఏమో 150. బ్యాగులు అవన్నీ పట్టుకొని పోం కదా సార్. పెళ్లి ఎన్ని సంవత్సరాలైంది? 15 ఇయర్స్ లో బావగారు చాలా హ్యాపీ. పర్వాలేదు, ఇలాంటి వైపులు దొరికితే ఏమన్నా నమ్మేస్తారు వాళ్ళు కదా. ఆయన ఏం చెప్పినా నమ్ముతావు కదా? లేదు సార్, ఆ? కొన్ని నమ్ముతా, అన్ని నమ్ముతా. నేను కొన్ని నమ్ముతారు. ఏం చేస్తారు బావగారు? సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ మందే. మందే. రెడీ. స్వప్న గారు మొదలెడదాం, జాగ్రత్తగా వినండి. 6వ వీధి అలంపురం చెరువులో పుట్టుక్కుని జారింది చేప, అరుపులతో ఆర్తనాదాలతో అడలెత్తించింది పాప. చెప్పు. 6వ వీధి అలంపురం చెరువులో పుట్టుక్కున జారింది చాప, అరుపులతో ఆర్తనాదాలతో జనాల్ని హడలెత్తించింది పాప. అరుపులతో ఆర్తనాదాలతో అలరించింది పాప. 6వ వీధి అలంపురం చెరువులో. 6వ వీధి అలంపురం చెరువులో. అలవైకుంఠపురం నీకు ఇష్టమా? సరే పోని. 6వ వీధి అలవైకుంఠపురం చెరువులో. ఇంకా లాంగ్ చేసేస్తున్నాను. అది ఈజీ అనుకున్నా నేను. 6వ వీధి అలంపురం చెరువులో పుట్టుకుని జారింది చాప, అరుపులతో ఆర్తనాదాలతో జనాల్ని హడలెత్తించింది పాప. అరుపులతో ఆర్తనాదాలతో జనాలను అలరించింది పాప. అలరించిందంటే ఏ రక్క? హడలెత్తించింది పాప. ఇప్పుడు చెప్పు జాగ్రత్తగా, మేము కాన్సన్ట్రేషన్ గా వింటాం, ఎవరు మాట్లాడొద్దు. రెడీ చెప్పు. నువ్వు ఇక్కడే ఉండు, నీకు అద్భుతమైన ఆఫర్ నేను ఇస్తా. కిరీటం పెడుతుంటే అద్దు అద్దు అంటారు. ఎక్కిరిస్తారు. ఎవరు ఎక్కిరిస్తారు? అంటాడు. బావగారు మీకు ఛాన్స్ దొరికింది. ఇప్పుడు మ్యాజిక్ చేసాం, నిన్ను ఒక మాంత్రికురాలు ఇప్పుడు నువ్వు. చెప్పు ఇప్పుడు. 6వ వీధి అలంపురం చెరువులో జారింది పుట్టుకున్న జారింది చాప, రెండోదాన్ని కూడా ఈ బుస్సు. అరుపులతో ఆర్తనాదాలతో జనాలను హడలిచ్చింది పాప. అందరి బుస్సు గట్టిగా చెప్పండి మా బుస్కి. ఓకే, ఈ రోజు ముగ్గురు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గెలుచుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం గెంతు బాగా గెంతు గేమ్. మీకు తెలుసు కదా, చిన్నప్పుడు మనం గోన్ సంచులు వేసుకొని స్కూల్లో ఆటలాడేవాళ్ళం కదా. గా గేమే ఇప్పుడు ఆడుతున్నాం. అక్కడ గోన్ సంచులు వేసుకున్నాం, ఇప్పుడేమో కలర్ఫుల్ సంచులు వేసుకున్నాం. అంతే. కాళ్ళు అందులో పెట్టండి, దిగండి. చూసారా, అప్పట్లో సంచులు గోన్ సంచులు వచ్చి ఇప్పుడు కలర్ఫుల్ సంచులు వచ్చాయి మీకులాగా. సో ఫస్ట్ మేము ఆడతామని వాణి గారు రేఖ గారు రెడీగా ఉన్నారు. ఇక్కడ నుంచి గెంతుకుంటూ ఎవరి రంగులో వాళ్ళు. వాణి గారేమో రెడ్ కలర్, రేఖ గారేమో ఎల్లో కలర్ గ్లాస్ తీసుకెళ్లి నేను ఇచ్చిన 1 minute లో ఎన్ని గ్లాసులు తీసుకెళ్తే అన్ని గ్లాసులు ఓ అందంగా పిరమిడ్ షేప్ లో పెట్టాలి. ఒకవేళ ఇద్దరు 5 గ్లాసులు తీసుకెళ్లారు అనుకోండి, ఆమె బాగా షేప్ గా పెట్టారా, మీరు కరెక్ట్ గా అందంగా అలంకరించారా, అక్కడ పాయింట్లు చూసుకుంటాం అనమాట. సో మొదలెడదాం మన గేమ్ గెంతు బాగా గెంతు. రెడీ 3, 2, 1 గో. అది రేఖ గారికి బాగా అలవాటు చిన్నప్పటి నుంచి గెంతి. అబ్బబ్బబ్బబ్బా, సేమ్ చవల్ పిల్లలని గెంతుతున్నారండి.
దగ్గరికి వెళ్ళాలి, దూరంగా కాదు. రేఖ గారు నెక్స్ట్ టైం దగ్గరికి రండి మీరు. ఓ పెట్టేస్తుందండి పిరమిడ్. పక్కన కూడా అది అలంకరించవచ్చు తర్వాత, ఆ పక్కన ఈ పక్కన. ఫోర్ 3 2 1 అండ్ స్టాప్. అక్కడ 9 గ్లాసులు, ఇక్కడ 10 గ్లాసులు. వావ్ సూపర్. ఓకే రేఖ గారు ఒక్క గ్లాస్ లో మిస్ అయింది అంతే, లేకపోతే మనమే విన్నారు. ఓకే సో కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు వాల్యూ గోల్డ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే మరి ఈ రౌండ్ లో 1 మినిట్ లో 10 గ్లాసులు పెట్టి విన్నర్ గా నిలిచారు వాణి గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ వారి మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఇప్పుడు ఈ రౌండ్ లో కృష్ణవేణి అండ్ సుజాత ఇద్దరు ఆడుతున్నారు. 3 2 1 స్టార్ట్. గెంతు, బాగా గెంతు, నడవకూడదు, గెంతాలి. చిన్నప్పుడు ఎలా గెంతమో టీచర్లు అయితే స్టూడెంట్స్ తో బాగా గెంతిపించేవాళ్ళు. 4 3 2 1 అలా వెళ్తుంది పిరమిడ్. Four, 3 2 1 అండ్ స్టాప్. ఓకే మొత్తానికి మా టీచర్ గారు అలిసిపోవడం వల్ల లాస్ట్ లో ఇంకా టైం ఉన్న 2 గ్లాసులు పెట్టలేకపోయారు అంతే, లైట్ తీసుకున్నారు అంతే కదా టీచర్. సో అందుకే మీరు ఈ రోజు రన్నర్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్ వాల్యూ గోల్డ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఓకే ఈ రౌండ్ లో 10 గ్లాసులు పెట్టేసి విన్నర్ గా నిలిచింది జడ్జనక కృష్ణవేణి. ఎనివే కంగ్రాట్స్, నువ్వు గెలుచుకుంటున్నావు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ వారి మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. అండ్ మీరు కూడా డెఫినెట్ గా విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు తీసుకోండి, ఎందుకంటే సో వీటితో ఇడ్లీలు చేస్తే చాలా మృదువుగా ఉంటాయి, దోశలు కరకరలాడుతూ ఉంటాయి. మీరు గారెలు వేశారనుకోండి తక్కువ నూనె పీల్చుకుంటుంది, 1 సంవత్సరం వరకు క్వాలిటీ ఉంటుంది. మిగతా బ్రాండ్స్ తో పోల్చుకుంటే 15 ప్లేట్లు ఎక్కువ వస్తాయి అనమాట. అన్ని స్టోర్స్ లో లభ్యమవుతాయి. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఇప్పుడు గెంతు, బాగా గెంతులో ఆడడానికి వచ్చారు ప్రియాంక అండ్ సరోజిని. సో మీ టైం స్టార్ట్స్ నౌ, గో. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు వసూలు వసూలు. 5 4 3 2 1 అండ్ స్టాప్. ఇప్పుడు ప్రియాంక గారు కౌంట్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8. అక్కడ సరోజినీదేవి గారు అమ్మో ఇంకా కాసేపు ఉంటే పెట్టేసును. ఎనివే కంగ్రాట్స్ ఇద్దరికి. ప్రియాంక గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు వాల్యూ గోల్డ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. అండ్ ఈ రౌండ్ గెంతు బాగా గంతులో విన్నర్ సరోజిని గారు గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. మనం అందరూ నిజంగానే ఒకళ్ళ దగ్గర చేయి చాచి అడగలేం. మనకి ఏదైనా అర్జెన్సీ వచ్చిందంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటాం. సో బంగారం తాకట్లో ఉండిపోయింది, వడ్డీ పెరిగిపోతుందని మీరు ఏమైనా టెన్షన్ పడుతున్నారా? సో రోజు రోజుకి వడ్డీలు పెరిగిపోతుంటే బంగారం మాత్రం తాకట్లోనే ఉండిపోతుంది. సో అలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసింది, అదే వాల్యూ గోల్డ్.
సో వాల్యూ గోల్డ్ మీ బంగారాన్ని సులభంగా విడిపించి ఆ రోజు మార్కెట్లో ఉన్న రేటుకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ని ఇమ్మీడియట్ గా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక టెన్షన్ పడే పని లేదు. సో అలాగే మీ బంగారానికి వడ్డీ కట్టే రోజులు కూడా పోయాయి. దర్జాగా మీ బంగారాన్ని అమ్ముకోండి. ది మోస్ట్ గోల్డ్ బయింగ్ ట్రస్టెడ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్ నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, పే ఫికర్. బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ. సో ఎపిసోడ్ మొత్తం హ్యాపీగా స్మైల్ చేస్తూ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ముందుగా రాబోతున్నారు అనిత గారు. ఎపిసోడ్ పూర్తిగా నవ్వుతూ ఉన్నందుకు అనిత గారు అందుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ వారి మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. అలాగే ఎపిసోడ్ మొత్తం బెస్ట్ ఎనర్జెటిక్ గా ఉండి నవ్వుతూ ఎంటర్టైన్ చేసిన అనుష గారు రండి. కంగ్రాట్స్. అనుష గారు అందుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ వారి మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఓకే, బెస్ట్ పార్టిసిపెంట్ గా గిఫ్ట్ వచ్చి అందుకుంటున్నారు లావణ్య గారు రండి. కంగ్రాచులేషన్స్, మీరు అందుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. ఎపిసోడ్ మొత్తం పార్టిసిపేట్ చేస్తూ నవ్వుతూ మరో గిఫ్ట్ వోచర్ అందుకుంటున్నారు లావణ్య గారు రండి. కంగ్రాచులేషన్స్, కిసాన్ ఫ్యాషన్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సింధుజ గారు. సింధుజ గారు ఎలా ఉన్నారు మా? సో మీ మనసులో ఉన్న ఆ ఎమోషన్ ఏంటి? సో ఏ సంకోచం లేదో అంతా ఫ్యామిలీయే కాబట్టి చెప్పండి. నాకు ఇద్దరు బాబులు, ఒక పాప. డెలివరీ టైంలో పాపకి లంగ్స్ అనేది డెవలప్మెంట్స్ కాలేవట. పుట్టిన తప్పుడు ఏడవలేదు. నా బిడ్డ ముఖం నేను 10 రోజుల తర్వాత చూసిన. నా బిడ్డ ఒక హాస్పిటల్లో, నేను ఒక హాస్పిటల్లో. అందరూ నా దగ్గరకు వచ్చి మీకు పాపనా బాబా అని అందరు అడుగుతుంటే ఇంకా నాకు వాళ్ళు అంటుంటే ఇంకా ఏడుపు వస్తుంది. నా బిడ్డకు ఆకలి అవుతుంది కావచ్చు, ఏడుస్తుందో ఏమో అనుకుంటూ నాలో నేనే చాలా కుమిలిపోయినా. నాలాంటి పరిస్థితి ఏ తల్లికి రావద్దు. ఇప్పుడు ఎలా ఉంది పాప? పాప బాగుంది, కానీ పుట్టిన వెంటనే చాలా జరిగింది. ఐసీలో పెట్టారు. సో ఆ 10 రోజులు మా వారు ఊకే అక్కడ హాస్పిటల్కి వెళ్ళుకుంటూ నాకు ఫోన్లో తీసుకొచ్చి చూపిస్తుండే, మన పాప బాగానే ఉంది, నువ్వేం టెన్షన్ పడకు అని. నాకు పాప అంటే చాలా ఇష్టం. అది నాకు నేను ఎప్పుడు నా లైఫ్లో నేను మర్చిపోలేను. ఇది సో పాప కోసమే వెయిట్ చేస్తున్న ఒక జంటకి పాప పుట్టింది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఆ ఆనందాన్ని మీరు ఆస్వాదించలేకపోయారు, ఆనందించలేకపోయారు ఆ క్షణం. 10 days తర్వాత నా పాప ముఖం చూసిన. పుట్టినప్పుడు కూడా నాకు చూపించలేరు ఎవరు. హాస్పిటల్కి వెళ్తుంటే లోపలికి ఇట్లా రానియలేరు ఎవరిని. అయినా కానీ నేను వెళ్ళిన లోపలికి, ఇక్కడ ఇట్లా పెట్టుకొని నా బిడ్డ నాకు ఇట్లా చేతిలో ఇట్లా పట్టుకుంది. ఎంత కుమిలిపోయినా, మస్తు ఏడ్చిన నేను. సో ట్రీట్మెంట్ కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు మంచి యాక్టివ్ అయిపోయింది పాప. ఇప్పుడు 2nd class. ఓకే, సూపర్. సో బట్ చూసినప్పుడల్లా మీరు పడిన టెన్షన్ మీకు అలానే అనిపిస్తుంది. ఆ 10 రోజులు నేను చాలా బాధపడ్డా. నేమ్ పేరు? రిషిక. సో మీకు అమ్మాయి పుట్టి ఒక మహాలక్ష్మి మీ ఇంట్లో ఉంది. సో ఆనందం ఉండాలి, బట్ ఆ బాధ చూసినప్పుడల్లా గుర్తొస్తుంది అన్నారు. సో ఒక అన్నయ్య అనుకొని పుట్టింటికి వచ్చినట్టు వచ్చి మీ మనసులో బాధ చెప్పారు కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది రిషిక కోసం మీ మామ ఇచ్చాడని చెప్పాలి, సరేనా? ఇదండి ఈరోజు మన బామలు సత్యభామలు మన నిజామాబాద్లో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.